అడిగారు. అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి వీలేదంటున్నారు. అయితే మేమే అన్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేను ఉన్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడని కలిసి వస్తామని చెప్తున్నాం. ఒక క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి. 30కి 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునకి చైర్మన్ వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల చనిపోవడం వల్ల ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా 17 మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు. వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా కౌన్సిలర్స్ వదిలిపెట్టి ఆ మున్సిపల్ అధికారులు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ చేస్తుంటే వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. కానీ ఇంత సంపూర్ణ మద్దతు ఉంది. ఇక్కడ 28 మంది మెంబర్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎంత విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్గా నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే కౌన్సిల్ వదిలిపెట్టండి. కౌన్సిల్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లు ఏంటి, కలెక్టర్ గారు వేసిన స్పెషల్ ఆఫీసర్లు, లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ ఆఫీసర్లు దాంట్లో జరగాలి. అలా జరిగితే దీనికి ఇంత విధానం అవసరం లేదు. అలా కాకుండా వేరే రకంగా చేయాలనుకోవడం, వేరే రకంగా దీన్ని తిప్పాలనుకోవడం మాత్రం మంచి విధానం కాదది. అందుకే మేమందరం కూడా మా చైర్మన్కి, మా కౌన్సిలర్కి, మా దాడిశెట్టి రాజా గారికి మేమందరం కూడా మద్దతు తెలియజేయడానికి వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళంతా చాలా రిస్ట్రిక్షన్ పెట్టారు. మేము కూడా గౌరవిస్తాం, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తీసుకుంటానన్నారు. మీరు అందరూ ఇంతమంది ఆయనకి మద్దతుగా వచ్చారు కాబట్టి మేమందరం కాదు, ఇందులో మహిళలు ఉన్నారు, మహిళలు వెళ్ళి చైర్మన్ పలకరించి వస్తామంటే కూడా ఇంకా వద్దంటున్నారు. సరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 10 నిమిషాలు ఆగాలన్నారు, మేము ఆగుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.